నమస్కారం వ్యూవర్స్. 2026-2027లో మేషరాశి స్త్రీలకు ప్రత్యేక ఫలితాలు. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృత్తికా నక్షత్రం 1వ పాదం యందు జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. చూ, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ అనే అక్షరాలతో ఎవరి పేరైతే మొదలవుతుందో వారు కూడా మేషరాశికి చెందిన వారే. జై సాయిరామ్. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వీరికి పాత ఉద్యోగాలలో నుంచి మార్పు కోసం చేసే ప్రయత్నాలు ద్వితీయార్థంలో నెరవేరుతాయి. మీరు చేసే వ్యాపారాలు, మీ పేరు మీదున్న వ్యాపారాలు మంచి ఆదాయాన్ని పొందగలుగుతాయి. ఆదాయం రొటేషన్ల రూపంలో ఉండటం మానసిక సంతోషానికి కారణమవుతుంది. క్రితం తీసుకున్న రుణాలను నిదానంగా చెల్లించి వేయగలుగుతారు. అన్ని మంచి ధైర్యాన్ని, సంతృప్తిని కలిగి ఉంటారు. కొన్ని రకాలైనటువంటి కొత్త ప్రయత్నాలను చేసి అందులో వచ్చినటువంటి ధనాదాయాన్ని రుణాలను తీర్చివేయటానికి ఉపయోగిస్తారు. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దైవాధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షితులవుతారు. గురువులను సంప్రదించటం, గురువుల ప్రసంగాలను వినటం, ఆకర్షితులవ్వటం, అందులో ఉన్న మంచిని గ్రహించి మీ జీవితంలోకి మంచి మార్పులను తెచ్చుకోగలుగుతారు. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కానీ ప్రయాణాలు చేసిన తర్వాత ఊహించనటువంటి అనారోగ్యం బారిన పడటం, కొంతకాలం రెస్ట్ తీసుకునే పరిస్థితులు తరచూ బాధించే అవకాశం ఉంటుంది. సహోదరుల వలన అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. వాళ్ళు కోరినటువంటివి ఇచ్చినట్లయితే మీ జోలికి రాకుండా ఉంటారు అన్న ఆలోచనలే ఎక్కువగా ఏర్పడతాయి. కళా సాంస్కృతిక రంగాలలో ఉన్నవారికి పరిస్థితులు చెయ్యి దాటకుండా మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. కొంతమందిలో ఉన్న స్నేహాన్ని చేయిజార్చుకోకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తారు. శుభకార్యాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని కొత్త రుణాలు తీసుకొని కార్యక్రమాలను నిలబెట్టుకోగలుగుతారు. ఘనంగా చేయాలన్న ఆలోచనలు అనుకూలిస్తాయి. వివాహ ప్రయత్నాలు, పునర్వివాహ ప్రయత్నాలు, శంకుస్థాపనలు, గృహ నిర్మాణ సంబంధమైన అంశాలు అనుకూలంగా ఉంటాయి. మెడికల్ ఏజెన్సీ నడిపేవారికి, మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో, టెక్నాలజీలో ఉండేవారికి కూడా కాలం అనుకూలిస్తుంది. మంచి ఆలోచనలతో, శక్తితో వృత్తి నిమిత్తం మంచి అవకాశాలను
పొందగలుగుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మీ పేరు మీద చేసే విక్రయాలలో మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. బ్యూటీ పార్లర్ నడిపేవారికి, సౌందర్య వస్తువులు సామాగ్రి అమ్మేవారికి మంచి ఆదాయం లభిస్తుంది. నూతన వస్తువులు, వస్త్రాలు, విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఎలక్ట్రానిక్ పరికరాలను కొనుగోలు చేయటం మీకు అత్యంత సన్నిహితులైన వారికి బహుమతులుగా కూడా ఇస్తారు. మీరు కూడా కొన్ని పొందగలుగుతారు. జై సాయిరామ్. ఇప్పుడు నే చదివినవి మేషరాశి స్త్రీలకు ప్రత్యేక ఫలితాలు.